ఈరోజు వీడియోలో చాక్లెట్ బనానా కేక్ని సేమ్ బేకరీ స్టైల్లోనే టేస్టీగా ఫ్లఫీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఈ వీడియో చూసే కంటే ముందుగా చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీ లైక్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. ఒకే కప్తో కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బనానా చాక్లెట్ కేక్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బేకరీ స్టైల్ టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి పెద్ద సైజు 2 అరటిపళ్ళను తీసుకోవాలండి. చిన్నవి అయితే 3 తీసుకోండి. స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మ్యాష్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా మెత్తగా చేసుకోండి. తర్వాత ఇందులోకి మనము 3/4 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్స్ తీసుకోండి. షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ 3 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి 1 by 1. కావాలంటే విస్కర్తో కానీ లేదంటే మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో కనుక వేసుకుంటే స్పీడ్ 1లో పెట్టుకొని 2 minutes వరకు ఆన్ ఆఫ్ చేసుకుంటా మిక్సీ చేసుకోండి. ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి 240 ml అండి. మొత్తం పిండినంతా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి నెక్స్ట్ మనం 2 tablespoons దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. కోకో పౌడర్ కనుక లేకపోతే హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదండి, వాటిని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/4 teaspoon సాల్ట్ని వేసుకొని జల్లించుకున్న తర్వాత మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ని మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్లోకి 3/4 కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. అలాగే 4 drops దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. సేమ్ కట్ అండ్ ఫోల్డ్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి 1 teaspoon ఆయిల్ని వేసుకొని ఈ బౌల్ మొత్తం ఈ ఆయిల్తో అప్లై చేసుకోవాలండి. మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మైదా పిండిని అనేది వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతా డస్ట్ చేసుకోండి. పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒకసారి ఈవెన్గా ట్యాప్ చేసుకోండి. కేక్ బ్యాటర్ పైన కొన్ని కిస్మిస్ని, ట్యూటీ ఫ్రూటీని వేసుకోండి. కావాలంటే జీడిపప్పునైనా వేసుకోండి, లేదంటే వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. గ్యాస్ మీద పెన్నాన్ని పెట్టుకొని దాని మీద ఒక కడాయిని పెట్టుకోండి వెడల్పాటిది. అందులోకి మన కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 45 నుంచి 50 minutes దాకా బేక్ చేసుకోవాలండి. చాక్తో కానీ టూత్ పిన్తో కానీ చెక్ చేసుకోండి. పిండి కనుక అంటుకోకపోతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన 15 minutes వరకు దాన్ని అలాగే వదిలేయండి కూల్ అయ్యేదాకా. కేక్ అనేది కూల్ అయిన తర్వాత అండి ఈ విధంగా ప్లేట్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇంతేనండి చాక్లెట్ బనానా కేకు. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. మన ఇంట్లో బర్త్డే కానీ ఏదైనా అకేషన్స్ కనుక ఉంటే మనమే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.